దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వాక్యం ఇస్తున్న బిడ్డలకు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. పేతురు పత్రికలో దేవుడు సెలవిస్తున్న చక్కని మాట ఏంటంటే, అంత్య దినములలో అపహాసకులు అపహసించుతూ వస్తారని దేవుని వాక్యము సెలవిస్తుంది. అసలు అపహాసకులు అంటే ఎవరు అని మనం చూస్తే, మనము ఎప్పటి నుండో వింటున్నాం క్రీస్తు బోధ. ప్రభు త్వరగా వచ్చుతున్నాడు, ఆయన రాకడ కొరకు సిద్ధపడండి, ఆయనను ఎదుర్కోవడానికి, ఆయన రాజ్యంలో ఉండడానికి సిద్ధపడండి అని ఈ వింటున్న వారు అపహాసకులు అంటే హేళన చేయవారు. అంటే మీరు చెబుతున్నారు కదా, క్రీస్తు వస్తాడు, పరలోకం తీసుకెళ్తాడు, సిద్ధపడిన వారిని తన సింహాసనం మీద కూర్చుండబెడతారు అని చెబుతున్నారు కదా. చిన్నతనం నుండి ఎప్పటి నుండి కొన్ని సంవత్సరాలుగా వింటున్నాం. ఎక్కడున్నాడు, వచ్చాడా, వస్తాడా మీరు అని ఈ మాటలను బట్టి హేళన చేస్తూ ఉంటారు. మనుషులను, నీతి క్రియలను, నీతి వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని బోధించే వారిని అపహాస్యము చేస్తూ, ఏంటి ఇవన్నీ చెబుతున్నారు కదా, జరిగినయా, రోజులు మారినయా, దేవుడు వచ్చాడా, తీసుకెళ్ళాడా, అసలు వస్తాడా, ఆయన ఉన్నాడా అని ఈ విధంగా మాట్లాడే వారే అపహాసకులు. అందుకే వారితో సహవాసము చేయొద్దని, వారితో జాగ్రత్తగా ఉండమని, వారి మాటలు విని విశ్వాసమును కోల్పోకూడదని, దేవుని కొరకు అంతము వరకు కనిపెట్టమని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనము ఇటువంటి క్రియలు అనేకములు ఎదుర్కొని ఉన్నాం, ఇంకా ఎదుర్కోబోతూ ఉంటున్నాం. కనుక వీటిని జయించి ఇటువంటి మాటలకు కృంగిపోక, అవును కదా, నిజమే కదా అన్న ఆలోచన మనలోనికి రాకుండా మనము జాగ్రత్త పడదాం. ఎందుకంటే ఏదైనా తోటలో అవ్వను కూడా సర్పము ఇది నిజమా అని ఆమెలో డౌట్ కలిగించి, మీరు చావునే చావరు, ఈ పండు తింటే మీకు జ్ఞానం వస్తుంది, మీరు దేవతల వలె ఉంటారు అన్న ఒక బీజము, దుర్బీజము నాటి దేవుని పరిశుద్ధాత్మ నుండి వారిని దూరపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఇటువంటి అపహాసకులకు దూరముగా ఉండి వారి మాటలకు కృంగిపోకుండా మనము ప్రభు కొరకు అంతం వరకు నిలిచి ఉండాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.